తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, బిజినెస్ లోనూ టాప్ లేపేస్తున్నారు మన హీరోలు. ఓవైపు అల్లు అర్జున్, మరోవైపు మహేష్ బాబు. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది ఇప్పుడు. ఓవైపు సినిమాలతో రికార్డులు కొడుతూనే మరోవైపు మల్టీప్లెక్స్ బిజినెస్ లో దూసుకుపోతున్నారు. ఏఎంబి ట్రిపుల్ ఏ అంటూ పర్సనల్ బ్రాండింగ్ తో రఫ్ ఆడిస్తున్నారు. వీళ్ళ బిజినెస్ దూకుడుపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. సినిమాల పరంగా బన్నీ వర్సెస్ మహేష్ పోటీ ఎప్పుడు ఉంటుంది, కానీ మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఇద్దరు దున్నేస్తున్నారు ఇప్పుడు. అమీర్పేట్లో ట్రిపుల్ ఏ తర్వాత కోకాపేట్లో అల్లు సినిమాస్ పేరుతో మార్చ్ లో మల్టీప్లెక్స్ ఓపెనింగ్ చేశారు బన్నీ. 75 అడుగుల భారీ డాల్బీ స్క్రీన్ తో మొత్తం 5 లగ్జరీ స్క్రీన్స్, అల్ట్రా ప్రీమియం సీటింగ్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ లోనూ ట్రిపుల్ ఏ రెడీ అయిపోయింది. విశాఖపట్నంలోని ట్రిపుల్ ఏ సినిమాస్ ఆగస్టు 2వ వారంలో ప్రారంభం కానుంది. ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం 8 అత్యాధునిక స్క్రీన్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో 70x30 అడుగుల భారీ ఎల్ఈడి స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ. ఇందులో 491 సీట్ల సామర్థ్యంతో పాటు డాల్బీ అటమ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అయితే 70x30 ఎల్ఈడి స్క్రీన్ సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి రానుంది. ట్రిపుల్ ఏ వైజాగ్ లో మిగిలిన 7 స్క్రీన్ల సీటింగ్ సామర్థ్యం వరుసగా 58, 76, 130, 130, 436, 197, 34 సీట్లుగా ఉంది. టాలీవుడ్ లో మల్టీప్లెక్స్ బిజినెస్ కి ఆద్యుడు మహేష్ బాబు. ఏఎంబి బ్రాండ్ ని శరవేగంగా విస్తరిస్తున్నారీన. ఈ మధ్య బెంగళూరు కపాలి థియేటర్ ప్లేస్ లో సౌత్ ఇండియాలో ఫస్ట్ డాల్బీ స్క్రీన్ తో గ్రాండ్ గా మొదలైంది ఏఎంబి సినిమాస్. హైదరాబాద్ మాస్ అడ్డా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 7 స్క్రీన్స్ తో ఏఎంబి క్లాసిక్ రెడీ అవుతోంది. హకీంపేట్లో మరో ఏఎంబి బ్రాంచ్ ప్లాన్ చేస్తుండగా చెన్నై, గోవా లాంటి కీలక నగరాల్లోనూ మల్టీప్లెక్స్ నిర్మించే దిశగా అడుగులేస్తున్నారు మహేష్. రవితేజ, విజయ్ దేవరకొండ కూడా ఈ బిజినెస్ లోకి దిగిపోయారు. ఇటు మహేష్, అటు బన్నీ తమ పర్సనల్ బ్రాండ్ వాల్యూ వాడుతూ థియేటర్ల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇటు ఎంటర్టైన్మెంట్, అటు వ్యాపారం, రెండు వైపులా లాభాలు అందుకుంటూ పోటాపోటీగా దూసుకుపోతున్నారు. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.